డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. అమెరికా ఇప్పుడు రష్యాకి బిగ్ బాంబ్ పేల్చింది. రష్యా చమురు కంపెనీలకి ట్రంప్ షాక్ ఇచ్చారు. రెండు ప్రధాన ఆయిల్ కంపెనీలపైన బ్యాన్ విధించారు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధం ఆపేందుకు రష్యాకు చెందినటువంటి రోస్నెఫ్ట్, ల్యూకాయిల్ ఈ కంపెనీలపైన ట్రంప్ ఇప్పుడు ఆంక్షలు విధించారు. మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం ఒకటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే అటు ఉక్రెయిన్ని ఒక చిన్న దేశం, చాలా చిన్న దేశం, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల కంటే చాలా చిన్న దేశం, అంతటి చిన్న దేశాన్ని కంట్రోల్ చేస్తాను, నేను వారిని ఒప్పిస్తానని చెప్పి రష్యాకి హామీ ఇచ్చాడు. కానీ ఉక్రెయిన్ ఏమాత్రం డొనాల్డ్ ట్రంప్ మాట వినడం లేదు. మీకు గుర్తే ఉంటే కనుక గతంలో పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు భేటీ అయ్యారు. వైట్ హౌస్ వేదికగా భేటీ జరిగింది. ఆ భేటీలో కూడా ఆయన రష్యాను ఒప్పించాడు. నేను ఉక్రెయిన్తో మాట్లాడతాను, ముగ్గురం కలిసి మళ్ళీ భేటీ అవుదామని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఎస్ వీఆర్ రెడీ టు మేక్ ఏ సీజ్ ఫైర్, మేము కాల్పుల విరమణకి సిద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పి కూడా పుతిన్ మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిచి మాట్లాడదాం రమ్మనంటే ఒక్కడి కాదు, ఆయనతో పాటుగా 4 దేశాలు, బ్రిటన్ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ని, అటు ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళ ప్రతినిధులని, వాళ్ళ ఆయా దేశాలకు సంబంధించి నాటో ప్రతినిధులని పట్టుకొని అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి కలిసి, నువ్వు చెప్తాను ఎందుకింట, అసలు నువ్వు నాకు చెప్పడానికి, నేను అడిగింది నా కండిషన్స్ ఇవి, నా భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వకూడదు, నాపై యుద్ధం చేయకూడదు, నాపై లిమిటేషన్స్ పెట్టకూడదు, నాటో దేశాలు నేను కలిసిపోయినా కూడా నా గురించి అభ్యంతరం చెప్పకూడదు, ఈ అన్ని కండిషన్స్ రష్యాను ఒప్పించు, నేను యుద్ధాన్ని ఆపుకుంటాను. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడిన మాట. అయినా సరే డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, నేను చెప్పిందల్లా ఉక్రెయిన్ వింటుంది, అది నేను చెప్పిందల్లా పాటిస్తుంది అని చెప్పి ఒక అత్యుత్సాహం ప్రదర్శించారు రష్యా ముందు. కానీ ఉక్రెయిన్ మాట వినలేదు. అయినా సరే ఉక్రెయిన్ కాకుండా ఇప్పుడు రష్యాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడంటే, ఆయన ఉక్రెయిన్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి, ఎర్త్ మినరల్స్ సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, మినరల్ ఎక్స్కవేషన్ని చేసేటువంటి బాధ్యతలను, ఆ తర్వాత అమ్మకాలు చేపట్టే బాధ్యతలను మొత్తాన్ని కూడా ఉక్రెయిన్తో సరి సమానమైనటువంటి వాటాను 50-50 షేర్లో అమెరికా అండ్ ఉక్రెయిన్ రెండు కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు వదులుకోదలుచుకోలేదు డొనాల్డ్ ట్రంప్. అందుకే రష్యాని ఒక మాట అన్నా, రష్యాని ఇబ్బంది పెట్టినా నాకు మాత్రం నా వ్యాపారం కావాలి, రష్యాతో ఏం వ్యాపారాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా నాకు ఆ వ్యాపారం ఇంపార్టెంట్, ఉక్రెయిన్ని ఈజీగా చేజార్చుకోవచ్చు, ఈజీగా చేతబట్టేయచ్చు, ఈజీగా అవసరమైతే ఆయన ఒక రకంగా బెదిరించైనా, ఇప్పుడు ఆయన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఊరుకుంటున్నాడు, ఒక రకంగా బెదిరించైనా నాటో దేశాలను తన వైపు తిప్పుకొనైనా సరే ఉక్రెయిన్ మొత్తం స్వాధీనపరచుకుని ఆశ్చర్యపోకండి, అటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. కానీ రష్యాతో అలాంటి చేయలేం. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే టారిఫ్లే కారణం అని చెప్పి పదే పదే టారిఫ్ని ఇండియాపై పెంచడం, చైనాపై పెంచడం, రష్యా నుంచి ఏ దేశాలైతే ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయో ఆయా దేశాలపైన ఆయిల్ పెంచడం, టారిఫ్ పెంచడం మనం చూసాం. ఇప్పుడు రష్యాకు సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి ఆయిల్ కంపెనీలు అవేంటి, రోస్నెఫ్ట్ అండ్ ల్యూకాయిల్, ఈ రెండు ప్రధానమైనటువంటి ఈ కంపెనీల పైన ఇప్పుడు ఆంక్షలు విధించారు ఆయన. దానికి సంబంధించి మన అఫీషియల్ ఆ లెటర్ పైన మనం చూస్తున్నాం, రష్యా ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు అనే దానిపైన. సో ట్రంప్ ఆంక్షలపైన ఇప్పుడు భారత్ కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. రష్యాకు భారత ప్రధాన ఆయిల్ కొనుగోలుదారులుగా ఉన్నారు. సో ఇటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీలకు కూడా ఆయిల్ సరఫరా ఇప్పుడు బంద్ కాబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడ మీరు చూడండి లెటర్ ప్యాడ్లో, ట్రెజరీ శాంక్షన్స్ మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమిడియట్లీ అగ్రీ టు సీజ్ ఫైర్. సో ఎక్కడి నుంచి వచ్చింది, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ నుంచి వచ్చింది, పబ్లిక్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ నుంచి. దానిలో ఏముందంటే, మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమిడియట్లీ అగ్రీ టు సీజ్ ఫైర్. So today the US Department of Treasury Office's Foreign Assets Control is imposing further sanctions as a result Russia's lack of serious commitment to a peace process to end the war in Ukraine. So today's action increased pressure on Russia's energy sector to degrade the Kremlin ability to raise the revenue for its machine and support the war. సో ఇక్కడ దానిలో ఏం చెప్తున్నారంటే, ఆ రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపమనంటే ఆపడం లేదు, శాంతి నెలకొల్పమనంటే నెలకొల్పడం లేదు. కాబట్టి ఈరోజు మేము తీసుకునే చర్యలతోనైనా వారి ఎనర్జీ సిస్టమ్ పైన, ఎనర్జీ రంగం పైన ఒక పెద్ద బాంబ్ పడే అవకాశం ఉందని చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ, ఎనర్జీ సెక్టార్ డిపెండ్స్ ఆన్ ద క్రెమ్లిన్స్ ఎబిలిటీ
సో మేము ఆ ఎనర్జీ సెక్టార్ పై ఇప్పుడు పెద్ద బాంబుని వేసాం. ద యునైటెడ్ స్టేట్స్ విల్ కంటిన్యూ టు advocate for a peaceful resolution to the war, and a permanent peace depends entirely on Russia's willingness to negotiate in a good faith. Treasury will continue to use in authorities in support of peace process. మేము శాంతి నెలకొల్పాలని చూస్తున్నాము. అందుకే రష్యా విల్లింగ్నెస్ లేకపోవడం మూలంగా మేము ఎలాగైనా సరే ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఒక రకంగా వాళ్ళ ఉద్దేశంలో ఎంటైర్ రష్యా అనేది ఆయిల్ పై ఆధారపడింది కాబట్టి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి తీసుకొస్తూ నవ్ ఈస్ ద టైమ్ టు స్టాప్ కిల్లింగ్ ఫర్ అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్. సో ఇప్పుడు సమయం ఆసన్నమైంది సీజ్ ఫైర్ ఇమీడియట్ కోసం తీసుకోవడం కోసం. అందుకే గివెన్ ప్రెసిడెంట్ పుతిన్స్ రిఫ్యూజల్ టు ఎండ్ దిస్ సెన్స్లెస్ వార్. సెన్స్లెస్ అంటే ఆ పదాలు చూడండి ఎటువంటి పదాలు ఉపయోగించారో. పుతిన్ ని సెన్స్లెస్ అనే పదాన్ని ఉపయోగించారు. ట్రెజరీ ఈజ్ శాంక్షనింగ్ రష్యాస్ 2 largest oil companies their fund to Kremlin's war machine. సో 2